హలో ఎవ్రీబడి. బుజ్జి అండ్ భైరవ యానిమేటెడ్ ఎపిసోడ్స్ 2 అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ అయిందండి. జస్ట్ నా ఇప్పుడే నేను కంప్లీట్ చేశాను. ఈచ్ ఎపిసోడ్ అప్రాక్సిమేట్లీ 15 minutes ఉంటుందండి. అండ్ వాటి గురించి మాట్లాడాలంటే ఫస్ట్ నాగశ్విన్ గురించి మాట్లాడాలండి. ఈ హ్యాట్స్ ఆఫ్ టు నాగశ్విన్ గారు. ఆయన విజన్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. హీ వాంట్స్ ద మూవీ టు రీచ్ టు ఎవ్రీబడి. అంటే జనరల్గా ఇప్పుడు మీరు కామన్గా హాలీవుడ్ మూవీస్ అందరం ఫాలో అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ నార్మల్ పీపుల్కి అంటే రెగ్యులర్ తెలుగు వాచింగ్ పీపుల్కి అంత ఐడియా ఉండకపోవచ్చు, లేదంటే నచ్చకపోవచ్చు. ఈ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఏం చేశాడంటే ఈ 2 episodes హీ హాజ్ ఇంట్రడ్యూస్డ్ భైరవ, బుజ్జి అసలు వాళ్ళిద్దరు ఎట్లా కలుస్తారు అనేది, వాళ్ళ రిలేషన్ ఎట్లా ఉండబోతుంది అని ఇంట్రడ్యూస్ చేయడంతో పాటు ఆ వరల్డ్ని కూడా ఇంట్రడ్యూస్ చేశాడు. అంటే అక్కడ డబ్బులు ఉండవు, యూనిట్స్ పరంగా ఉంటాయి అన్నీ అని చెప్పి, లేదంటే బౌంటీ అంటే క్రిమినల్స్ పట్టుకుంటే యూనిట్స్ వస్తాయి, డబ్బులు కాదు యూనిట్స్ వస్తాయి అని చెప్పి. సో ఇట్లాంటి టర్మినాలజీస్ని మనకి ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు మనకంటే అందరికీ. సో దట్ రేపొద్దున మీరు కొత్తగా ఆ మూవీ చూడటం మొదలెట్టినప్పుడు ఈ యూనిట్స్ ఏంటి, బౌంటీ ఏంటి అని కన్ఫ్యూజ్ అవ్వకూడదు. జనరల్గా మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్, అది కూడా బిగ్ బడ్జెటెడ్ ఫిల్మ్స్, ప్రాబ్లం ఎక్కడ అవుతాయి అంటే టర్మినాలజీస్ దగ్గర మిస్ అవుతారనమాట. ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఆ సినిమా ఇక పోయిన తర్వాత, బ్యాడ్ టాక్ వచ్చేసి పోయిన తర్వాత టీవీలో అందరూ చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో హీ డిడ్ నాట్ డూ దట్. ముందుగానే ఈ టర్మినాలజీస్ అన్నీ, బౌంటీ, యూనిట్స్ అండ్ అది ఈస్ట్ కాశీ, వెస్ట్ కాశీ అని చెప్పేసి ఇట్లాంటి హింట్స్ అన్నీ మనకి ఈ ఎపిసోడ్స్ ద్వారా ఇచ్చేసాడు. సో మనకంటూ ఒక అవగాహన క్రియేట్ చేస్తాడు. సో మూవీ చూసేటప్పుడు మనకి అవన్నీ కొత్తగా అనిపించావు అనమాట. మనకు అలవాటు చేసాక ఇప్పుడు మూవీని మనం క్లియర్ కట్గా ఎంజాయ్ చేస్తాం వితౌట్ ఎ కన్ఫ్యూజన్. ఇట్ ఈస్ అ కిల్లర్ మూవ్ అండి. అండ్ 5 years అప్రాక్సిమేట్లీ వర్క్ చేసిన ఆయన ఈ రియలీ డస్ నాట్ వాంట్ టు టేక్ ఎ ఛాన్స్. దట్ ఈస్ వై చాలా స్ట్రాటజికల్గా జనాల దగ్గరికి తీసుకొస్తున్నాడు ఈ మూవీ. కిల్లర్ మూవ్స్ అండి. హ్యాట్స్ ఆఫ్ టు నాగశ్విన్. ఆ యానిమేటెడ్ సిరీస్ కూడా ఏంటో తక్కువ క్వాలిటీలో ఏం లేవు, అవి కూడా చాలా అందంగా ఉన్నాయి. స్టోరీని మనకు ప్రజెంట్ చేయడం కాకుండా యానిమేటెడ్ సిరీస్ కూడా చాలా హై క్లాస్గా చూపించారు. ఎక్స్పెక్టేషన్ ఆన్ ద మూవీ ఈజ్ గోయింగ్ ఆన్ ఇంక్రీజింగ్. ట్రైలర్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం, సినిమా కోసం అయితే చచ్చిపోయేలాగా ఉన్నాం. ఎనీవేస్, థ్యాంక్స్ అండ్ బై.